ధర్మస్థల ప్రపంచం నమ్మిన ఒక పుణ్యక్షేత్రం. కానీ ఈ గుడి గోపురాల వెనకాల ఉన్న నిజమేంటో మీకు తెలుసా? దేవాలయం అనగానే భక్తి కనిపిస్తుంది, కానీ ఈ గుడిలో మాత్రం ఆడపిల్లల ఏడుపులు వినిపిస్తాయి. మీరు ఎంత ధైర్యవంతులైనా కానీ ఈ కథ విన్నాక రాత్రి నిద్రపోలేరు. ధర్మస్థల మంజునాథ్ పక్కన ఒక చరిత్ర కాలంలో కలిసిపోయింది, కానీ కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఒకరోజు ఆ గుట్టు మళ్ళీ తేలింది. ప్రతి దేవస్థానానికి ఒక కథ ఉంటుంది, కానీ ధర్మస్థలం కొన్న కథ అది పుణ్యక్షేత్రం అనే పదాన్ని విడిచిపెడుతుంది. 1995 నుండి 2014 వరకు ఈ గుడిలో జరిగిన నాటకాన్ని ఎవరు నడిపారు, ఎవరు పాత్రధారులు, ఎవరు అంతం చేశారు, ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. అయితే ఒక సాధారణ శానిటరీ వర్కర్ ఏం చెప్తున్నాడంటే, నాకు బ్రతికే అర్హత లేదు, కానీ నేను ఏదో పెద్ద అపరాధానికి సాయం చేశానని నన్ను ఆ అపరాధం వెంటాడుతూనే ఉంది. ఇంకా అతను ఏం మాట్లాడాడో వింటే మీ గుండెల్లో ఖచ్చితంగా గుబులు పడుతుంది. నేను నా పేరు చెప్పను, కానీ నేను చేసిన నేరం ఒప్పుకుంటానని, ఇక్కడ వందల కొద్ది డెడ్ బాడీని పూడ్చి పెడతామని, ఇక్కడికి రాత్రికి రాత్రి ఆడపిల్లల్ని తీసుకొచ్చి అతి దారుణంగా చంపుతారని, తీసుకొచ్చిన ఆడపిల్లలందరూ చిన్నపిల్లలని, స్కూల్ డ్రెస్సుల్లో ఉంటారని, వాళ్ళ మొఖాల మీద యాసిడ్ వేసి గుర్తుపట్టరాని విధంగా అతి కిరాతకంగా చంపుతారని, వాళ్ళని తనే పూడ్చి పెడతానని ఒప్పుకున్నాడు. అయితే ఈ నిజాన్ని బయట పెడితే తనను కూడా చంపేస్తానని వాళ్ళు బెదిరిస్తున్నారని అతను చెప్పారు. దీని వెనకాల ఉన్నది ఎవరు? ఆ శానిటరీ వర్కర్ని ఎవరు బెదిరించారు? అతని చేత ఈ సవాల్ని ఎవరు పూడిపించారు? ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుతున్నాం. ఇదంతా ఒక స్టోరీ కాదు. దేవాలయం కమిటీలో ఉన్న వారికి దేవుడి మీద భక్తి కన్నా వేరే భయం ఏముంటుంది? అదే వాళ్ళకి రాజకీయ బలం కూడా ఉంటే ఆ కాలంలో నిజంగానే ఒక అమ్మాయికి జరిగింది. క్లియర్గా వినండి. అసలు ఏం జరిగిందంటే, ఆ అమ్మాయి మెడికల్ కాలేజ్ స్టూడెంట్. ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళేలాగానే ఆ రోజు కూడా ఇంటికాడి నుంచి బయలుదేరింది. ఆ రోజు సాయంత్రం ఆ అమ్మాయి తిరిగి ఇంటికి రాలేదు. ఏమైందని వాళ్ళ అమ్మగారు చాలా కంగారు పడుతున్నారు. వాళ్ళ నాన్నగారు మాత్రం ఆ అమ్మాయి మీద ఉన్న నమ్మకంతో ఇంకా వస్తుందిలే అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ అమ్మాయి కాలేజ్ నుంచి బస్ స్టాప్ వరకు బాగానే వచ్చింది. ఆ దారిలో వాళ్ళ బాబాయ్ని కూడా కలిసింది. వాళ్ళ బాబాయ్, నేను ఇప్పుడే బస్ స్టాండ్ దగ్గర చూశాను, ఇంటికి వచ్చేస్తుందిలే అని వాళ్ళ నాన్నకి ధైర్యం చెప్పారు. రాత్రి 11 అవుతుంది, 12 అవుతుంది, ఇంకా అమ్మాయి ఇంటికి రాలేదు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి చాలా భయంతో ఊరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం 2000 మంది ఆ అమ్మాయి కోసం ఊరంతా వెతికారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చారు. కానీ పోలీసులు ఏమన్నారంటే, ఇది మిస్సింగ్ కేసు, 24 గంటలు దాటితే గానీ మేము కేసు ఫైల్ చేయమని చెప్పారు. అలాగే తెల్లవారే వరకు ఊర్లో ఉన్న 2000 మంది ఆ అమ్మాయి కోసం వెతికారు. కానీ వర్షం రావడం వల్ల అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. కన్నతండ్రి కూతురు మీద ప్రేమను చంపుకోలేక ఆ వానలో కూతురు కోసం ఊరంతా వెతికాడు. పొద్దున్నే పోలీసుల దగ్గర నుంచి ఒక విషాదకరమైన న్యూస్ వచ్చింది. ఒక ఆడపిల్ల శవం నది పక్కన దొరికిందని. అది మీ అమ్మాయి కాదు, గుర్తుపడటానికి రమ్మని చెప్పి పోలీసులు పిలిచారు. ఆ తల్లిదండ్రులిద్దరూ గుండెని చేతిలో పెట్టుకుని ఆ బాడీని చూడటానికి నది దగ్గరికి వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే వాళ్ళు మొత్తం విషాదంలో మునిగిపోయారు. అక్కడ ఉన్న బాడీ వాళ్ళ కూతురిదే. బాడీ మొత్తం గాయాలు, ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ మొత్తం గుర్తులు తెలియకుండా మట్టితో నింపేశారు. ముఖం మొత్తం గుర్తులు లేకుండా యాసిడ్ తో కాల్చేశారు. అలాగే చేతులు కాళ్ళు చున్నీతో కట్టేసి గుర్తు రాని విధంగా ఆ అమ్మాయి బాడీని బట్టలు లేకుండా నది పక్కన పాడేశారు. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఈ అమ్మాయి కథకి ధర్మస్థలానికి ఉన్న సంబంధం ఏంటని అంటారా? ఈ అమ్మాయి మిస్ అవ్వడానికి ఒక రోజు ముందే తన ఫ్రెండ్స్ తో కలిసి ధర్మస్థలం ట్రిప్కి వెళ్ళొచ్చింది. ఆ తర్వాత నుంచి ఈ అమ్మాయి కనుమరుగైపోయింది. మరెన్నో దారుణాలు ధర్మస్థలాల్లో జరిగినాయి. అయితే పబ్లిక్ నుంచి ప్రెజర్ ఉండడం వల్ల గవర్నమెంట్ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక స్పెషల్ టీమ్ ని ఫామ్ చేసింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, మినిస్టర్లు సైలెంట్ గా ఉంటున్నారు. ప్రజలేమో ఈ కేసు సాల్వ్ అవుతుందా లేదా అని విచారణలో ఉన్నారు. ఒక టెంపుల్లో సాల్వ్ కాని రహస్యం. ఈ గుడిలో ఏ తలుపు ఓపెన్ చేసినా ఒక గాయమే కనిపిస్తుంది. ఇది మనం తెలుసుకోకపోతే ఆ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ లాగా ఎందరో మంది బలైపోతారు. నిజమేమైనా సరే ఒకరోజు ఖచ్చితంగా బయటకు వస్తుంది. అది జరగడానికి మూలం ఏమిటని మనం నిర్భయంగా ప్రశ్నించడమే. ఈ వీడియో చూశాక మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో కరెంట్ అఫైర్స్ అండ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వాయిస్ ఆఫ్ జిఎల్. సత్యం, సమాధానం, స్పందన.